దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముగ్గురికి మించి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి. కాగా ఏప్రిల్ మొదటి వారంలో 560 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ కాలం ముగియనుంది. దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముగ్గురికి మించి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి. కాగా ఏప్రిల్ మొదటి వారంలో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది.